మన సిగాచి వాడు 54 మందిని చంపాడు. అసలు వాడికి ఏమైంది? ఏం కాలేదు. నా పేరులోనే పిఏఎల్ వేసాము. మన 6 నెలల వరకు బాగా నడిచింది. ఇప్పుడు మరి ఆగిపోయింది. మళ్ళీ బాగా ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అదే కంపెనీకి ఆంధ్రప్రదేశ్ 97.4 ఎకరాలు ఒకసారి 25 ఎకరాలు ఇచ్చి పరిశ్రమ పెట్టుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా అనుమతులు ఇచ్చింది. అభ్యంతరాలు చెప్తే ఎవడో పట్టించుకోలేదు. నువ్వు ఏ బేసిస్ మీద వాడికి అలాంటి పరిశ్రమ పెట్టడానికి ఇస్తున్నావు? ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో రసాయన పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుమతి లేదు అంటే వినేవాడు లేడు. ఎందుకంటే వాడికి పొలిటికల్ ఫ్లవర్ ఉంది. ఈ కింద కూర్చున్న కమిటీలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు వీళ్ళంతా కూర్చుంటారు కదా, నాతో చాలా బాగా మాట్లాడేవాడు కూడా. ఆ ఇష్యూ రైట్ చేయగానే ముఖం చాడేస్తారు, మాట్లాడరు. ఏమైందయ్యా, ఏమవుతుంది, మీరు ఏ బేసిస్ మీద అనుమతిస్తున్నారు? సైన్స్ అంటే చర్చ జరగాలి. అది యాక్సెప్టబుల్ కాదు. సైన్స్ బేస్డ్ ఆన్ ట్రూత్.